మీ అన్నయ్య వదిన. మీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక పాప ఒక బాబాయ్. మీకు తెలిసిన వీళ్ళిద్దరు కథ చెప్పండి. ఇప్పుడు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ నువ్వు కొట్టడము పంపించడం అంటే ఇతను ఎప్పుడు కొట్టడం పంపించడం చేస్తాడు. అట్లానే చేస్తున్నారు మేడం. అమ్మాయిని ఎప్పుడు కొడతాడు? ఎప్పుడు కొట్టడము తిట్టడము పంపించడం ఇట్లానే జరుగుతుంది. ఇంకా ఇట్లానే నడుస్తుంటే హాస్పిటల్కి తీసుకుపోయినంట మేడం. తీసుకుపోయి సూర్యాపేట హాస్పిటల్కి తీసుకుపోయి అక్కడ కొట్టినంట హాస్పిటల్. కొడితే మాకు ఫోన్ చేసి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పిల్లలు పుడతలేరని ఒక రకంగా కొట్టినప్పుడు ఏమో పిల్లలు పుడతారు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు పాపకు 2 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా ఇట్లనే కొడుతూ ఉంటే ఇంకా మా అత్తగారు పోతే అత్తగారిని కొట్టియడం, ఊరందరూ చూసిర్రు అత్తగారిని కొట్టడం. అత్తగారిని కొడితే మా అమ్మని ఎందుకు కొట్టినామని ఎదురు వెళ్తే తీసుకుపోయి గదిలో వేసి బంధించిర్రంట. 5 రోజులు బంధించిర్రంట. తను ఎక్కడికి పోతే వాళ్ళ అమ్మని వదిలేసిపోతాడంట కాపలా ఉండమని. ఆ తర్వాత మళ్ళీ గొడవలు అయితే ఇంకా నేను ఊకే ఆమె ఫోన్ చేయడం ఏంటి, మనం ఇక్కడ నుంచి వెళ్ళడం ఏంటి, ఇట్లా ఎన్ని రోజులని ఆమె వచ్చేసింది మా దగ్గరికి. ఇక్కడ సిటీకి వచ్చేసిన తర్వాత ఒక వారం రోజులు ఉంది. ఆ తర్వాత ఇట్లా ఎన్ని రోజులు నువ్వు వస్తావా, నాకు అక్కడికి రామంటావా అని ఫోన్ చేసి తిట్టేవాడు ఫోన్లోనే. అయితే నువ్వు వస్తావా, ఇక్కడ ఏదో ఒకటి ఇక్కడ తెలుసుకుందాం రా అని బూతులు తిట్టేవాడు ఫోన్లో. అయితే నేనన్నా మనం దాచుకునేది కాదు, పెద్దోళ్ళు చెప్పినట్టుగా ఇందాము, ఈ ఒకసారి శుద్ధం వదిలేసిరా అని పంపినా మేడం. ఈయన ఏం చేసిండు, ఇంకా ఊరు పెద్దోళ్ళ దగ్గరికి రాకపోతే ఈయన స్టేషన్లో పెట్టిండ్రు, తోరూరు పిఎస్లో పెట్టిండ్రు. అక్కడ పిలిపిస్తే వాళ్ళ అమ్మ నాన్న తప్పించుకున్నారు, రాలే. ఇంకా ఇతను వచ్చి ఇంకా ఎస్ఐ గారితో మాట్లాడి ఇంకా నేను కొట్టను తిట్టను నేను ఏమి అన్ని ఒప్పుకొని తీసుకెళ్ళాడు మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా నెల రోజులు కూడా 15 రోజులు కాలేదు. ఇద్దరు కొట్లాడబెట్టుకొని మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మా అత్త అంట బాగా చూసింది, ఇంకా కొట్టుకున్నారు తిట్టుకున్నారని ఇక్కడ ఏంటో చెప్పి బాగా సర్ది చెప్పి ఒక 4 రోజులు ఉంచి ఇద్దరిని పంపించిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు ఆమె ఏంటో పంపిందంట, బియ్యం పంపిందంట, కొంచెం కారం పౌడర్ పంపిందంట. నువ్వు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంకా ఇద్దరు మంచిగా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కదా. నువ్వు తీసుకుపోయి బస్ స్టాప్ మీద వదిలేసి నువ్వు మందు దుకాణంలో కూర్చొని మందు తాగేసి వచ్చి తెచ్చిన కారము కంట్లో పెట్టుకుంటా కొట్టుకుంటా బియ్యము కింద వేసుకుంటా నువ్వు రాత్రి 12 గంటలకు కొట్టుకుంటా గుంజుకుంటా జడ పట్టుకొని గుంజుకపోతే ఆమె ఎలాగోలాగా సీర కూడా తీసుకున్నాడంట ఒట్టి పెట్టుకోటి మీద. ఎలాగోలాగా తప్పించుకొని ఆ నైట్ నువ్వు ఆటో పట్టుకొని ఇంటికి వచ్చినావు. ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ తాగిన మత్తులో వెనకాల వచ్చి మళ్ళీ ఇంటికాడ తన్ని కొట్టి ఇంకా గొడవలు చేసి, ఎందుకంటే వీళ్ళు ముసలోళ్ళు, మేమేమో దగ్గరలేము. ఇంకా తాగి కొట్టి నీ ఇష్టం వచ్చినట్టు ముసలామని కొట్టేస్తావు, మా మామగారిని కొట్టేస్తావు, ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తావు. చేసేసిన తర్వాత నువ్వు చేసేసిన తర్వాత తెల్లారంగానే నువ్వు వెళ్ళిపోయినావు. మరి అబద్ధం అంటే నిజం ఏంటా ఉన్నా చెప్పాలి మేడం. అక్కడ అడుగు. ఇప్పుడు మీరు ఎట్లా పెట్టారు నేను చెప్తా మేడం. ఇప్పుడు పాప బాగలేదు అంటే తాళం బీరువా తాళం అంటే ఇచ్చినా మా భార్యకు. పాప బాగలేదు దవాఖాన పెట్టుకొస్తా అని అన్నది. సరే ఇచ్చినాయి కానీ వాళ్ళ ఇంటికి వచ్చింది. రాగానే ఫోన్ చేసిన ఎక్కడ అంటే మా మామ అన్నది. ఇడ రాలే కదా అని మా మామ అంటాం. ఎక్కడ పోయింది మళ్ళీ అక్కడ మాకు ఇంకో బామడుతుంది, అక్కడ ఫోన్ చేసిన ఆడ కూడా రాలేదు. ఎక్కడ పోయింది మళ్ళీ హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ వచ్చి నేను కొట్టలే తిట్టలే వచ్చి సప్పుడు దాకా వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిరు మేడం. నేను కొట్టిన చేసిన కారణం మేడం ఇది. నేను కొట్టలే నేను తిట్టలే మేడం. వచ్చి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. దేని గురించి మేడం ఇది? అది కాదు, నువ్వు కొట్టండి మీ అమ్మని ఎట్లా కాపలా పెట్టినావు నువ్వు? అది కాదు, మంచితనం ఉన్నావు ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టిరు మేడం? మంచితనం వచ్చి కొట్టలేని తిట్టలే మేడం. మంచితనం వచ్చి పోలీస్ స్టేషన్ ఎట్లా పెట్టిరు మేడం నన్ను? చాలా మంచిగా ఉండే కూడా నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. దేని కారణం మేడం? నువ్వేమి వాళ్ళ అమ్మాయి అసలు ఎందుకు హైదరాబాద్ వెళ్ళిపోయింది? ఏమో నేను దవాఖాన చూపెట్టుకొస్తా పాపనని పోయింది మేడం. నువ్వు ఎందుకు వెళ్ళావమ్మా? కొట్టిండు మేడం. పాప హాస్పిటల్ తీసుకుంటే కొట్టిండు. నువ్వు కొట్టనేలే, నువ్వు ఎందుకు కొడతావు? నువ్వు మహాత్ముడు ఉండు. నువ్వు కొట్టి మేడం పాపకు జ్వరం వచ్చింది బాగా కొట్టి ఇసిరేసి ముఖం మీద ముఖం ఇసిరేసి పాపకు తీసుకోపోలేదా అని నాకు జాడకు రాలే. ఆ అమ్మకు ఫోన్ చేస్తే అమ్మ టిఫిన్ పట్టుకొని టిఫిన్ తిని పాపకు బాగలేదు జ్వరం ఎక్కువైందంటే ఈడ మా అన్నయ్య వాళ్ళు చూయించి ఇక ఈడ వచ్చినాక చూయించి కొట్టి జ్వరం వస్తే అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ లో చూయించారు మేడం. బాగా జ్వరం వచ్చింది పాప. అసలు బయటికి పోవడం మస్తు డేంజర్ అయింది పాప. నాకు కొట్టి పంపిస్తాడు మేడం. పాపకు ఏదైనా గొడవలు ఇక బాగా కొడతాడు నన్ను. నువ్వు ఎందుకు తీసుకోపోతావు పాపకు హాస్పిటల్ అని కొడతాడు.